పెళ్లి అనేటప్పటికి ముందు అంతా కూడా అంతా రోజీగా కొంచెం సినిమాటిక్ గా ఒక ట్రైలర్ లా ఉంటుంది. సినిమా ట్రైలర్ మీరు చూడండి, సినిమా ట్రైలర్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రీ మ్యారేజ్ ఎప్పుడు కూడా ట్రైలరే, సినిమా ట్రైలరే. అంతే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ లో హైలైట్స్ లాగా ప్రీ మ్యారేజ్. సో పెళ్లి తర్వాత ఒక టెస్ట్ మ్యాచ్, అది మామూలుగా హైలైట్స్ కాదు, ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది. బోరింగ్ ఉంటుంది, ఛాలెంజెస్ ఉంటాయి, టఫ్ ఉంటుంది, ఓపిక ఉండాలా, రెసిలియన్స్ ఉండాలా, పేషెన్స్ ఉండాలా, అక్సెప్టెన్స్ లెవెల్స్ ఉండాలా, చాలా లక్షణాలు కావాలి పెళ్లి తర్వాత. 2020 ఆడతామంటే డక్ అవుటే. 2020 అసలు పనికిరాదండి జీవితం. ఇంకోటి ఏంటంటే ఇది 5 day మ్యాచ్ కాదు, టెస్ట్ మ్యాచ్ 5 days, ఇది లైఫ్ టైం మ్యాచ్. ఇది అంటే చివరి వరకు, లాస్ట్ డే వరకు బంధం ఉంటుంది, మ్యాచ్ ఆడుతూనే ఉండాలి. నేను క్రికెట్ కూడా చాలా చిన్నదే కంపారిజన్ లో, టెస్ట్ మ్యాచ్ అనేది కూడా చాలా చిన్నదే. సో ఇక్కడ ఏంటంటే అబ్బాయి అమ్మాయికి ఉన్న డ్రాబ్యాక్స్ ఏదైనా ఉంటే, లోపాలు ఏమన్నా ఉంటే వాటిని అక్సెప్ట్ చేయాలి. ఎందుకు అక్సెప్ట్ చేయాలంటే, నేను ఎందుకు అక్సెప్ట్ చేయాలంటే, ఇప్పుడు నేను పర్ఫెక్ట్ లేను, వెనక మళ్ళీ చూస్తే నాకు కూడా ఏదో కొన్ని లోపాలు ఉంటాయి. లోపాలంటే సరిదిద్దుకున్న లోపాలు కొన్ని ఉంటాయి, కొన్ని పుట్టుకతో వచ్చినాయి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా హైటు, నా కలరు, ఓకే, నా పుట్టుక ప్లేసు, మా పేరెంట్స్ నేను మార్చుకోలేను కదా, నా హైట్ని మార్చుకోలేదు, కలర్ని మార్చుకోలేదు, కొన్ని ఉంటాయి న్యాచురల్ గా డిఫాల్ట్ గాడ్ బ్లెస్సింగ్ ఉంటాయి. వాటిని అక్సెప్ట్ చేయాలి, విచ్ ఈస్ నాట్ కంట్రోలబుల్, చేతుల్లో లేనివి. కొన్ని చేతిలోనే ఉంటాయి, అంటే కొంచెం టైం పడుతుంది వాళ్ళకి, వాళ్ళ వ్యక్తిత్వం కావచ్చు, వాళ్ళ కొంచెం వాల్యూస్ బిలీఫ్స్ అలాంటివి మార్చుకున్న వాటిని రెండింటిని కూడా అక్సెప్ట్ చేయగలగాలి. ఎందుకంటే మార్చుకోగలిగేటివి కూడా ఇమీడియట్లీ మారవు. లైట్ లో మనం లైట్ స్విచ్ ఆన్ చేస్తుంటే సడన్ గా ఎవరు మారలేరు. వాళ్ళకి గ్రహించుకున్న ఓకే నా లక్షణాలు కొన్ని, ఇంపల్సివ్ ఉంటాను, ఇమోషనల్ గా ట్రిగ్గర్ అవుతాను, కొన్ని ఉంటాయి. అలాంటివన్నీ వాళ్ళు ఒప్పుకున్న వాటిని ఇమీడియట్లీ మార్చుకొని మనం మారడానికి కొంచెం టైం, హీలింగ్ స్పేస్ పడుతుంది. సో ఇన్స్టెంట్ గా ఏది కాదు, యూ టు హ్యావ్ ఎ పేషెన్స్. సో పాజిటివ్స్ మంచే కాదు, వాళ్ళకున్న ఫ్లాస్ ని కూడా యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళకున్న బ్యాగేజ్ కూడా, అంటే వాళ్ళ చైల్డ్హుడ్ ట్రామాస్ కావచ్చు, ఇంకేదైనా బ్యాగేజ్ ఉన్నా కూడా, ఫ్లాస్ కావచ్చు, అలాంటివి ఇవి యాక్సెప్ట్ చేయాలి. రీజన్స్ చెప్తే చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న 3 issues ని మనము, అంటే ఈ 3 విషయాలని వాళ్ళు కొంచెం అండర్స్టాండింగ్, అలైన్మెంట్కి వస్తే 90% మ్యారేజ్ కాన్ఫ్లిక్ట్స్ తగ్గుతాయి, 90-95% తగ్గుతాయండి.